లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షితరస్తు. పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి మనం దర్శనానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినది స్థల పురాణము. అలాగే ఆలయ ప్రాంగణంలోకి వస్తే ఇక్కడ ప్రసాదాలు అవి అమ్ముతారు, కౌంటరు. చూసుకున్నట్లయితే కనుక ఇది యాగశాల. ఈ యాగశాలలోనూ ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి చండీ హోమం చేస్తారు. 1000 రూపాయల టికెట్టు. అది దంపతులు కూర్చోవచ్చు. ఉదయం 8 గంటలకి ప్రారంభం చేస్తారు. అలాగే 1 సంవత్సర కాలం అమ్మవారికి స్వామివారికి జరుగు చండీ హోమం, రుద్రహోమం పరోక్ష సేవకి, అంటే మనం ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో మనము ఇక్కడ స్వామివారికి అమ్మవారికి చండీ హోమం చేస్తారు. ఆ చండీ హోమము అలాగే స్వామివారికి రుద్రహోమము మనము ఇంటి దగ్గరే ఉండి మనము చూడవచ్చు. దీనికి సంవత్సరానికి 5000 అన్నమాట. అలాగే ఒక రోజున మనం ఇక్కడికి వచ్చి కూర్చొని చండీ హోమము రుద్రహోమంలో మనం పాల్గొనవచ్చును. అలాగే ప్రతి నెల మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారికి సామూహికంగా, అంటే అందరికీ కలిసి 1,00,000 బిల్వార్చన చేస్తారు. దీనికి దంపతులకు ఏమిటంటే 1500 రూపాయల టికెట్ అన్నమాట. అలాగే ప్రతి నెల కూడాను ఇక్కడ పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారికి శ్రీచక్ర నామార్చన చేస్తారు. దీనికి దంపతులకి ఏమిటంటే 5 గంటలకి 500 టికెట్ దంపతులకి, మధ్యాహ్నం 3 గంటలకు చేస్తారన్నమాట. అలాగే మనం ఏదైనా సరే ఒక దేవస్థానానికి వచ్చినా సరే, ఒక క్షేత్రానికి వచ్చినా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ శిఖరానికి నమస్కారం చేసుకుని శిఖర దర్శనం పాపనాశనం అని మనం చెప్పుకోవాలి. శిఖర దర్శనం పాపనాశనం అని చెప్పుకోవాలి. శిఖరాన్ని చూస్తూ నమస్కారం చేస్తూ శిఖరానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితేను మనకు ఇక్కడ ఏమిటంటేను దగ్గరలోను మనకి మన రాశి వారికి మనకు 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులకి కూడా నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలు పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు పాదాలు ప్రామాణికంగా ఇక్కడ మనము ఏ దేవతామూర్తిని, అంటే 108 శివాలయాలు ఉంటాయి. ఏ దేవతామూర్తిని మనం దర్శనం చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి బోర్డు కనబడుతున్నారు, చూసారా? ఇక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ బోర్డులో చూసారా, గ్రహశాంతి నక్షత్ర పాదాలు శ్రీ శైవ క్షేత్రాలు. అలాగే మనము ఎక్కడికి వచ్చినా సరే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్థల పురాణము ఇక్కడ లఘువుగా చెప్పడం అనేది జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాల్లో ఒకటి గాను అలరారుచున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల లఘు చరిత్ర. ఈ ఆలయము స్థల పురాణము. ఈ ఆలయము 9వ శతాబ్దము, అంటే అంత పురాతనమైనది ఈ ఆలయము. చాణక్య రాజు వంశీయుల్లో ఒకరైన చాణక్య భీముడు అను రాజు పునర్నిర్మాణం చేసినట్లుగా తెలియచున్నది. పురాణోక్త ప్రకారంగా
పురాణం ప్రకారంగా త్రేతాయుగంలో స్వయంగా శ్రీరామచంద్రుడే ఈ ఆలయానికి వచ్చి దర్శించి అంటే రాముల వారే దర్శనం చేసుకుని క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించిన నారని ప్రతీతి. ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు అర్జునుడు 16వ శతాబ్దం శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్యలింగమును పొందెను. తన మెడలో ధరించి లోకములను బాధించుచుండెను. దేవతలందరూ కూడా పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధములో తారకాసుని మెడలో లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి తారకాసురుడు పంచ ప్రాణాలను తీసివేసెను. మెడలో శివలింగం 5 భాగాలు 5 చోట్ల పడింది కాబట్టి పంచారామాలుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నవి. 1 భాగం ద్రాక్షారామము. భీమేశ్వర స్వామి వారిని 2వ అంతస్తులో భక్తులకు దర్శనమిచ్చుచున్నారు. 2వ అంతస్తులో పరమేశ్వరుని మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడ క్రింద భాగము చీకటి కోణమని పిలుచబడుచున్నది. పై భాగమున స్వామివారులు అభిషేకాది పూజలు నిర్వహించుచుండిరి. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని తన తండ్రి ద్రాక్షారామందు చేయు యాగమును విచ్చేసి తన తండ్రిచే అవమానించబడి ప్రాణత్యాగం చేసిన ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్యని వినియోగము చే తన భుజము మీద వేసుకొని ప్రళయతాండవం చేయుచుండగా శ్రీ విష్ణు మాయచే ఆ దేహమును ఖండించను. 5 ముఖ్య భాగములు 18వ శక్తిపీఠములుగా భారతదేశమంతా విరాజిల్లుచున్నవి. ఈ 5వ అమ్మవారు నాభిస్థానము మాణిక్యాంబ 12వ పీఠముగా శ్రీచక్ర యంత్రంపై విరాజిల్లుచున్నది. ఈ స్థల పురాణాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ వెళ్తే కోనేరు ఉంటుంది స్వామివారిది. ఈ కోనలో ఉండే నీళ్లు తీసుకుని స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అలాగే ఇక్కడ స్వామివారు రావి చెట్టు త్వరలో శ్రీ మహావిష్ణువు వారు ఉంటారు. శివుడికి ఆయనకి నీళ్ళు అవి పోస్తారు. నక్షత్ర గణపతి నమస్కారం ధ్యాయామి రత్న సింహాసనం సమర్పయామి. రామబాబుతో 3 సార్లు నీళ్ళు చల్లండి స్వామి మీద. హస్తలోహరఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఇక్కడికి మనం ఎలా వెళితే వాయులింగానికి మార్గం అని ఉన్నది. ఇక్కడ కాలభైరవుడు ఉంటాడనమాట. ఇప్పుడు మనము కాలభైరవుడిది కూడా
స్థల పురాణం తెలుసుకోవాలి. ఒకానొక సమయమున ఋషులకు త్రిమూర్తులతో బ్రహ్మ ఎవరు సందేహము కలిగింది. ఆ సందేహము తీర్చమని త్రిమూర్తులను అడగగా విష్ణువు పరమేశ్వరుడే విష్ణువే పరమేశ్వరుని బ్రహ్మ అని పలికను. కానీ బ్రహ్మ విభేదము చేసి పరమేశ్వరుని హేళన చేశాను. అంత రుద్రుడు కనుబొమ్మల నుండి ఒక భీకర దిగంబర రూపము ఆవిర్భవించి పరమేశ్వరుని అడుగుగా బ్రహ్మ యొక్క అహంకారమును తగిన శిక్ష వేయమని అంత కాలభైరవుడు బ్రహ్మ యొక్క శిరస్సులో ఒక తలను తన గోటితో ఖండించెను. అంత బ్రహ్మ యొక్క అహంకారము అణిగెను. అంత పరమేశ్వరుడు కాలభైరవునితో నీ యొక్క స్వరూపము నీ నడక కాలము వలె ప్రకాశించి ఉన్నావు కనుక నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు అని పలికను. నీవు ఎంత గొప్పవాడివైనా బ్రహ్మ యొక్క తలవరికి బ్రహ్మహత్యా పాపకము కారణమున అయినావు కనుక దాని దోష పరిహారార్థం 12 సంవత్సరాలు కపాలనందున భిక్ష మెత్తుకున్నవి. ఆ దోష పరిహారార్థం 12 సంవత్సరములు కపాలమునందు భిక్షమెత్తుకొని దానిలో భుజించమని పలికను. నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవరు ఈశ్వరుని ధిక్కరించిన బ్రతుకుతారో వారిని ప్రాణం పోయే సమయంలో వారిని కాపాడుతావు. దీనినే భైరవ యతన అని పిలుస్తారు. కానీ ఎవరు నీ గురించి తెలుసుకుంటారో ఆరాధిస్తారో వారి పాపములు తీసివేయు. అలాగే ఎవరు శివారాధన అనంతరమున భక్తితో ప్రార్థించి నీ మెడలో గారెలు బూరెలు దండ అలంకరిస్తారో వీరి పట్ల ప్రసన్నుడవై అవుతావు అని వరములు ఇచ్చెను. ఇక నుండి శివాలయమునకు వీవే క్షేత్రపాలకునిగా వర్ధిల్లమను. ఇచ్చట సంతానం లేని భక్తులకు స్వామిని దర్శించి అర్చించడం వలన ఇక్కడ స్వామివారులకు సంతానం కాలభైరవుని ప్రసాదించను. ఇక్కడ కొద్దిగా కాలభైరవుని స్థల పురాణం కొంచెం క్లియర్గా లేదు. అందుకనే ఈ రకంగా 1-2 సార్లు చూసి చదవలసి వచ్చింది. అందరూ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ వాయులింగం ఉన్నది. ఇప్పుడు వాయులింగం దగ్గరికి మనం వెళదాం. ఇవ్వండి వాయులింగం ఇది.
ఇక్కడ మనం ఏంటంటే అన్ని రకాల ద్రవ్యాలతోనూ స్వామివారికి అభిషేకము చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం కూర్చొని విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. मंत्र विभीषण मानालंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर बानो त्रिलोकाहि मंत्र बल जानो दुलारे तुम रघुवारे सब सुख लाभे तुम्हारे चरण तुम रक्षक काहू को डरना। ఇలా లోపలికి వస్తే మొట్టమొదటిగా మనకు కనపడేది గణపతి. ఈయన తాండవ గణపతి. ఇక్కడ మనం వస్తే కనుక లోపలికి వస్తే కనుక క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. ఇక్కడే ఉంటారు క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. వీరి దర్శనం చేసుకోవాలి.